ఎస్. సో వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి. సో లెట్స్ వి స్టార్ట్. సో ఈరోజు మనం మ్యారథాన్ ఎడ్యుకేషన్ మీట్ లో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటిదంటే క్యాలరీ మేనేజ్మెంట్. ఓకేనా, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట, క్యాలరీ మేనేజ్మెంట్. సో కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది అంటే క్యాలరీ మేనేజ్మెంట్. ఓకేనా, క్యాలరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. రాసుకోండి. వాట్ ఈస్ క్యాలరీ? క్యాలరీ అంటే ఏంటిది? బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి, బరువు మెయింటైన్ చేయడానికి, ఆరోగ్యంగా వెయిట్ ని మెయింటైన్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది క్యాలరీస్. ఓకేనా. సో చాలా మంది ఫుడ్ 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 అంటారు. ఓకేనా, ఈ ఫుడ్ ని ఎలా మనం కొలుస్తాము అంటే వాట్ ఈస్ క్యాలరీ అంటే ఏ మెజర్మెంట్ ఆఫ్ ఫుడ్ ఈస్ కాల్డ్ క్యాలరీ. మన ఫుడ్ ని మనం మెజర్మెంట్ చేసే దాని పేరే క్యాలరీ. ఓకే, మనం పావు కిలో తిన్నాము, అర్ధ కిలో తిన్నాము, ఎన్ని కిలోలు తిన్నాము చెప్పడానికి రాదు, ఇంత తిన్నాము అంటాం. ఓకేనా, బట్ మన బాడీ దానికి ఎలా కొలుస్తుంది అంటే క్యాలరీ రూపంగా కొలుస్తుంది. ఏ మెజర్మెంట్ ఆఫ్ ఫుడ్ ఈస్ కాల్డ్ క్యాలరీ. ఓకేనా, మీ భోజనం కి కొలత పేరే క్యాలరీస్. రైట్. సో ఇప్పుడు మనకు ఎన్ని రకాల క్యాలరీస్ మనకు ఉంటాయి? మనకు ఎన్ని రకాల క్యాలరీస్ మనకు ఉంటాయి? క్యాలరీస్ ని మనం ఎలా మెజర్మెంట్ చేస్తాం, ఇది మనకు కావాలి. అర్థమైంది కదా. మనం బట్టను మీటర్లా కొలుస్తాం, పెట్రోల్ని లీటర్లా కొలుస్తాం, భూమిని గజంలో కొలుస్తాం, బంగారాన్ని తులంలో గ్రామ్స్ లో కొలుస్తాం. అవునా, అలాగే మనం తీసుకున్న భోజనాన్ని క్యాలరీస్ లో కొలుస్తాం. రైట్. సో ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ లో క్యాలరీస్ ఎలా ఉంటాయి అంటే మనకు త్రీ టైప్స్ ఆఫ్ దగ్గర, ఈ మూడు దగ్గర నుంచి మనకు క్యాలరీస్ వస్తాయి. ఈ మూడు విషయాల దగ్గర నుంచి మనకు క్యాలరీస్ వస్తాయి మన టోటల్ ఫుడ్ లో. ఒకటి కార్బోహైడ్రేట్స్. రాసుకోండి, కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకు క్యాలరీస్ వస్తాయి. రెండోది ప్రోటీన్ ద్వారా మనకు క్యాలరీస్ వస్తాయి. మూడోది ఫ్యాట్ ద్వారా మనకు క్యాలరీస్ వస్తాయి. మన లోపల ఏం పంపించినా మనము ఈ మూడు తప్ప వేరే పంపించాం. ఈ మూడిట్లో ఏది పంపించినా క్యాలరీ ఉంటుంది. ఒకటి కార్బోహైడ్రేట్స్, ఒకటి ప్రోటీన్, ఒకటి ఫ్యాట్స్. ఓకేనా. సో రాసుకోండి, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ ఈక్వల్ టు 4 కిలో క్యాలరీస్. 1 గ్రామ్ carbohydrate equal to 4 kilocalories. 1 gram protein equal to 4 kilocalories. 1 gram fat equal to 9 kilocalories. అర్థమవుతుందా? 1 గ్రామ్ carbohydrate equal to 1 kilocalorie. Sorry, 4 kilocalories. 1 gram protein equal to 4 kilocalories. 1 gram fat equal to 9 kilocalories. ఇప్పుడు మనం ఈ మూడే మనం తింటాం. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో కంపేర్ చేసుకుంటే అన్ని రెండు ఉంటాయి. గుడ్ కార్బోహైడ్రేట్స్, బ్యాడ్ కార్బోహైడ్రేట్స్. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ ప్రోటీన్, కాంప్లెక్స్ ప్రోటీన్. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. ఓకేనా. మీరు గుడ్డు తింటున్నారా, బ్యాడ్ తింటున్నారా మన బాడీ చూడదండోయ్. మన బాడీ ఏం చూస్తుంది? మన బాడీ ఓన్లీ క్యాలరీస్ మాత్రమే చూస్తుంది. ఐదర్ ఇది గుడ్ ఉందా, ఇది బ్యాడ్ ఉందా కాదు, దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి మాత్రమే చూస్తుంది. ఓకేనా. అందుకోసమే మనం తినే తిండికి మనకు అర్థం కాదు, మనం మంచి తింటున్నామా చెడు తింటున్నామా అనేది అర్థం కాదు. అర్థమవుతుందా? సో కాబట్టి మనం అందుకే వెయిట్స్ పెరుగుతుంటాము, ఫ్యాట్స్ పెరుగుతుంటాము, సమస్యలన్నీ మనకి ఎందుకు వస్తుంటాయి అంటే అందుకే వస్తుంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం త్రీ చూసుకున్నాం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్. వేసాను. సో ఇందులో ఇప్పుడు మన బాడీకి ఎన్ని కిలో క్యాలరీస్ కావాలి మనం తెలుసుకుందాం. ఓకేనా, రాసుకోండి. 1 kg weight required 30 kilocalories. 1 కిలో బరువుకి మనకు 30 కిలో క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంది.
1 కిలో బరువు ఉన్నాము అంటే 30 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఆఫ్ ఫుడ్ మన బాడీకి కావాలి. మీరు 50 కిలోలు గనక ఉన్నారు అంటే 50 ఇంటూ 3 ఎంత? 1500 కిలో క్యాలరీస్ కావాలి. ఒకవేళ మీరు 60 కిలోలు గనక ఉన్నారంటే 60 ఇంటూ 30 ఈక్వల్ టు 1800 కిలో క్యాలరీ ఎనర్జీ మన బాడీకి కావాలి పర్ డే. అర్థమవుతుందా? హా. ఇప్పుడు ఒకవేళ మీరు 80 కేజీ గనక ఉన్నారు అంటే 2400 కిలో క్యాలరీస్ మన బాడీకి పర్ డే మనం కావాలి. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎన్ని క్యాలరీస్ తింటున్నాము పర్ డే. అది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కామన్ గా చెప్తాను మీకు ఇప్పుడు. ఓకేనా? మీకు అర్థం కావాలి కాబట్టి కామన్ గా చెప్తాను. మార్నింగ్ వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ 800 నుంచి 1000 కిలో క్యాలరీ ఉంటుంది. 800 నుంచి 1000 కిలో క్యాలరీస్ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 800 వేసుకోండి. ఓకేనా? మధ్యాహ్నం పూట లంచ్ వచ్చేసి మనకు 1000 నుంచి 1200 కిలో క్యాలరీస్ ఉంటుంది. ఐదర్ 1500 కిలో క్యాలరీస్ తింటాం మనం. సో కాబట్టి యావరేజ్ గా 1000 కిలో క్యాలరీస్ వేసుకోండి. మార్నింగ్ 800, లంచ్ వచ్చేసి 1000, డిన్నర్ వచ్చేసి యాజ్ యూజువల్ గా మనకు 1000 నుంచి 1200 ఉంటుంది. సో కాబట్టి 1000 వేసేసుకోండి. ఎంత అయిపోయింది ఇప్పుడు మన బాడీకి? 2800 కిలో క్యాలరీస్ అయిపోయింది. కామన్లీ యాజ్ యూజువల్లీ 1 టీ ఈక్వల్ టు 90 to 120 కిలో క్యాలరీస్ డిపెండ్ ఆఫ్ సైజ్. 90 నుంచి 120 కిలో క్యాలరీస్ ఉంటుంది డిపెండ్ ఆఫ్ టీ సైజ్, అది గ్లాస్ సైజ్ పైన ఉంటుంది. సో కాబట్టి యావరేజ్ మనం ఏం చేద్దాం అంటే 100 వేసుకుందాం. ఓకేనా? రోజుకి ఎన్ని టీస్ తాగుతాం మనం? మినిమం ఒక 2 నుంచి 3 టీలు తాగుతాం కదా. 2 to 3 టీస్ తాగుతాం. ఒక 3 టీస్ వేసుకోండి. 300 కిలో క్యాలరీస్. ఓకేనా? చిన్నగా ఏదో స్నాక్స్ అది తింటాం కదా మనం కామన్ గా. ఏదో ఒక స్నాక్స్ తింటాం కదా కంపల్సరీగా. ఏదో ఒక స్నాక్స్ అవన్నీ కలుపుకొని ఒక 200 వేసుకోండి. 200 కాదు, 300 వేసుకోండి. ఓకేనా? ఎంత అయిపోయింది ఇప్పుడు? 2800 కిలో క్యాలరీస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 800, లంచ్ 1000, డిన్నర్ 1000. 2800 ప్లస్ 300, 3100 ప్లస్ ఒక 300 అంటే 3400 కిలో క్యాలరీస్ మన బాడీకి పర్ డే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. మీకు నమ్మినా నమ్మకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, దిస్ ఇస్ ఎ ట్రూత్. ఇది నిజం. ఓకేనా? ఇప్పుడు మీకు క్యాలరీ బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే చేస్తారో మీకు అప్పుడు అర్థం అవుతుంటుంది. మీరు ఎప్పుడైతే మెజర్మెంట్ చేస్తారో అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇది కామన్ గా ప్రతి ఒక్క వ్యక్తి తింటున్న ఫుడ్ ఇది. అవునా? నా అనుభవంలో నేను చాలా సందర్భాల్లో చాలా మందికి చెకప్ చేసినప్పుడు హార్డ్లీగా నా ఈ 13 ఇయర్స్ లో ఒక 1-2 మెంబర్స్ కి మాత్రమే చూశాను బాడీ లో ఫ్యాట్ నార్మల్ ఉంది. మిగతా అందరికీ బాడీలో ఫ్యాట్ ఎక్సెస్ ఉంది, ఉండాల్సిన కంటే ఎక్కువగా ఉంది. ఓకే, రాసుకోండి. మగ పిల్లలకు ఉండాల్సిన బాడీలో ఫ్యాట్ ఎంత అంటే 15 నుంచి 17 మధ్యలో ఉండాలి. 14 to 17% ఉండాలి మగ పిల్లలకు బాడీలో ఫ్యాట్. 14 to 17. ఆడపిల్లలకు 17 నుంచి 20 వరకు ఉండాలి. ఫీమేల్స్ కి 17 to 20% బాడీలో ఫ్యాట్ ఉండాలి. ఒక 5% కనుక పెరిగి ఉంది అంటే యు ఆర్ ద ఓవర్ వెయిట్. 10% కనుక పెరిగి ఉంది అంటే యు ఆర్ ద ఒబేసిటీ. 10 to 15 కనుక మీకు పెరిగి ఉంది అంటే యు ఆర్ ద ఒబేసిటీ గ్రేడ్ 1. 15 to 20, 20 to 25 కనుక ఉంది అంటే గ్రేడ్ 2. 25 కంటే ఎక్కువగా కనుక ఉంది అంటే ఎక్స్ట్రీమ్లీ ఒబేసిటీ. అర్థమవుతుందా? నా తెలుగు మీకు అందరికి అర్థమవుతుందా? స్పష్టంగా మాట్లాడుతున్నా కదా? అప్పుడప్పుడు నవ్వుతుండండి. ఓకేనా? ఆ, మీరు నవ్వుతుంటే అర్థమవుతుంది.
మగపిల్లలకు 14 నుంచి 17 ఉండాలి, ఆడపిల్లలకు 17 నుంచి 20 ఉండాలి. సో ఈ 20 కంటే 5% తెలుసా, మనం ఒక 25% కంటే ఎక్కువ గనక ఉంది అంటే ఎక్స్ట్రీమ్లీ ఒబెసిటీ. 5% గనక ఎక్కువ ఉంది అంటే ఓవర్ వెయిట్. 10% గనక ఎక్కువ ఉంది అంటే ఒబెసిటీ. 15% కనుక ఎక్కువ ఉందంటే ఒబెసిటీ గ్రేడ్ 1. 20% కనుక ఎక్కువ ఉంది అంటే ఒబెసిటీ గ్రేడ్ 2. 25 కంటే కనుక ఎక్కువ ఉంది అంటే ఎక్స్ట్రీమ్లీ ఒబెసిటీ. ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. అర్థమైందా? ఇప్పుడు మన బాడీలో ఫ్యాట్ చూసిన తర్వాత మనం చాలా సందర్భాల్లో ఏమంటామంటే, సార్ మేము ఏం తినం సార్, మాకు బాడీలో కొవ్వు ఎందుకు పెరిగింది సార్, మేము ఏం తినం సార్, మన బాడీలో ఫ్యాట్ ఎందుకు పెరిగింది సార్. ఇవే మన కామన్ వర్డ్స్, మనం ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? సో కాబట్టి ఇంతగా చెప్పాను, 3800 కిలో క్యాలరీస్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము. మన బాడీ కావాల్సింది 2400 కిలో క్యాలరీస్. ఒకవేళ మీరు 80 కిలోలు గనక ఉన్నారు అంటే, 80 కిలోలు గనక ఉన్నారు అంటే, లేకపోతే మీరు ఏం చేయండి అంటే, మీ వెయిట్ ఎంత ఉంది, మీ వెయిట్ ఇంటూ 30 వేసుకోండి. మీ వెయిట్ ఇంటూ 30. ఓకేనా? నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఒక 80 కేజీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు మీ వెయిట్ ఇంటూ 30 వేసుకోండి. అది ఎంత వస్తే అంత నంబర్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్, 80 ఇంటూ 30 ఈక్వల్ టు 2400 కిలో క్యాలరీస్. ఓకేనా? 2400 కిలో క్యాలరీస్ నా బాడీ కావాల్సింది. నేను 3400 కిలో క్యాలరీస్ తింటున్నాను. ఓకే. సో ఇప్పుడు నా బాడీ ఏమవుతుంది అంటే, పర్ డే నా బాడీ యాక్టివిటీ అన్ని కలుపుకున్న తర్వాత కూడా ఒక 1000 క్యాలరీస్ అయితే ఉంది కదా, ఈ 1000 క్యాలరీస్ నా బాడీలో ఎక్సెస్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? ఎక్సెస్ అవుతున్నాయి. ఉండాల్సిన కంటే ఎక్కువగా అవుతున్నాయి. ఇవి ఏమవుతున్నాయి అంటే ఫ్యాట్ లో డిపాజిట్ అయిపోతుంది. ఇది మన బాడీలో ఫ్యాట్ లో డిపాజిట్ అవుతుంది. మనం సన్నగానే ఉంటాం కానీ సైడ్లు పెరుగుతూ ఉంటాయి. మనం సన్నగానే ఉంటాం, చేతులు పెరుగుతూ ఉంటాయి. సన్నగానే ఉంటాం, తొడలు పెరుగుతూ ఉంటాయి. సన్నగా ఉంటాం, బ్యాక్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎలా పెరుగుతున్నాయి? క్యాలరీస్ డిపాజిట్ ఎక్కువ అవడం వల్ల ఫ్యాట్ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇది మనకు కావాల్సిన మెయిన్ సబ్జెక్ట్. క్యాలరీస్ ఇలాగా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం అంటే, వర్కౌట్స్ చేయడం వల్ల క్యాలరీస్ బర్నింగ్ అవుతాయి అంటాం. ఓకేనా? అవుతాయండి, క్యాలరీస్ బర్నింగ్ అవుతాయి. చాలా ఉన్నాయి కానీ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన అందరం కామన్ గా చేసేది ఏంటంటే వాకింగ్ చేస్తాం మనం. చాలా మంది నమ్ముకున్న దేనికి ఏంటంటే వాకింగ్ కి నమ్ముకున్నాం. అవునా కదా? రాసుకోండి. 24 స్టెప్స్, 24 అడుగులు ఈక్వల్ టు 1 క్యాలరీ. 24 అడుగులు, 24 స్టెప్స్ మనం ఎప్పుడైతే నడుస్తుంటామో అప్పుడు మనకు 1 క్యాలరీ బర్న్ అవుతుంది. మినిమం 20 నుంచి 24 స్టెప్స్. పర్ఫెక్ట్ గా 20 అని చెప్పి 24 చెప్పాను. 20 నుంచి 24 స్టెప్స్ మధ్యలో మీరు ఎప్పుడైతే వాకింగ్ చేస్తారో 1 క్యాలరీ మీకు బర్న్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1000 క్యాలరీస్ మనం ఎక్స్ట్రా తింటున్నాం. 1000 క్యాలరీస్ మనం ఎక్స్ట్రా తింటున్నాము అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి. 1 క్యాలరీ ఈక్వల్ టు 24 అంటే 1000 ఇంటూ 24 అంటే ఎంత అవుతుంది? 24,000 స్టెప్స్ మనం పర్ డే వేయాలి. రోజుకి 24,000 అడుగులు కనుక నడుస్తే మనము కావాల్సిన కంటే ఎక్స్ట్రా తీసుకున్న క్యాలరీస్ మాత్రమే ఖర్చు పెడతాం. అర్థమవుతుందా? కామన్ గా చాలా మంది తెలుసా, కామన్ గా చాలా మంది టీ తీసుకుంటాం. నేను టీ ని అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. టీ అనేది చాలా మంది తీసుకుంటారు కానీ తెలిస్తే అర్థమవుతుంది. టీ మీ బాడీకి మంచిదా? మంచిదంటే తీసుకోండి, మంచిది అన్నప్పుడు అవాయిడ్ చేయండి. ఓకేనా? 1 టీ ఈక్వల్ టు 100 కిలో క్యాలరీస్ చెప్పాను. 1 టీ ఈక్వల్ టు 100 కిలో క్యాలరీస్ అంటే ఈ 100 కిలో క్యాలరీస్ మనం ఖర్చు పెట్టాలి అంటే 2400 అడుగులు నడవాలి మనం. నడుస్తున్నామా? దట్ ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో కాబట్టి అర్థం చేసుకోవాలి క్యాలరీ మేనేజ్మెంట్స్ తో మనకు ఈ క్యాలరీస్ మనం ఎలా బర్న్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడదాం. క్యాలరీ మేనేజ్మెంట్ మొత్తం మీకు అర్థం కావాలి అంటే రాసుకోండి కింద. 6 క్యాలరీ మేనేజ్మెంట్ టాపిక్స్ వినాలి మీరు. ఎన్ని? 6. మినిమం 6 క్యాలరీ మేనేజ్మెంట్ టాపిక్స్ కనుక మీరు వింటే
అప్పుడు మీకు క్యాలరీ మేనేజ్మెంట్ టాపిక్ వచ్చేసి ఒక 10 to 20% మాత్రమే అర్థమవుతుంది. మీరు ప్రాక్టికల్ గా నడుస్తూ ఉంటే మీకు అప్పుడు అర్థమవుతుంటుంది, చేస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. రైట్. ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం షేక్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఎలా అవుతున్నాం సార్? షేక్స్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ ఎలా అవుతున్నాం అంటే క్యాలరీస్ కి రీప్లేస్మెంట్ చేస్తున్నాం మనం. క్యాలరీస్ కి రీప్లేస్మెంట్ ఎలా రీప్లేస్మెంట్ చేస్తున్నాం రాసుకోండి. బిఫోర్ దిస్ గ్రూప్, ఈ గ్రూప్ లోకి రాకంటే ముందు లో ఎనర్జీ హై క్యాలరీ, ఎనర్జీ తక్కువ ఉండేది, క్యాలరీస్ ఎక్కువ ఉండేవి ఈ గ్రూప్ లోకి రాకంటే ముందు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? లో క్యాలరీ హై ఎనర్జీ. ఇంతకు ముందు లో ఎనర్జీ హై క్యాలరీ తీసుకున్నాం ఈ గ్రూప్ లోకి రాకంటే ముందు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? లో క్యాలరీ హై ఎనర్జీకి వెళ్ళాము. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసాం. ఓకేనా? ఇలా ఉండే వాళ్ళని ఇలా చేసాం. దానికి అర్థమవుతుందా? ఇలా ఉండేది ఇలా చేస్తాం. సింపుల్ గా మార్నింగ్ మనం తీసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది కదా, ఆన్ అండ్ యావరేజ్ గా 230 నుంచి 250 ఉంటుంది. 1 షేక్ ఈక్వల్ టు 230 to 250 కిలో క్యాలరీస్. సో మనం కొంచెం అటు ఇటు చేసుకుంటున్నాం కాబట్టి 250 వేసుకున్నాం యావరేజ్ గా. 250 కిలో క్యాలరీస్. మీకు ప్రతి ఒక్క కోచ్ చెప్పే మాట ఏంటిదంటే యాజ్ యూజువల్ గా కామన్ లంచ్ చేయండి అని చెప్తారు. అవునా? ఈ కామన్ లంచ్ వచ్చేసి ఇది ఉంది కదా, కామన్ లంచ్. ఈ కామన్ లంచ్ ఇంతకు ముందు ఏదో తినే వాళ్ళము ఇప్పుడు అదే అనుకుందాం, 1000 కిలో క్యాలరీస్. ఓకేనా? నైట్ లో డిన్నర్ ని చేంజ్ చేయమంటున్నాం. నైట్ లో డిన్నర్ ని చేంజ్ చేయమంటాం. ఓకేనా? అది నైట్ లో షేక్ తీసుకోమంటాం. షేక్ వచ్చేసి 250 కిలో క్యాలరీస్. ఓకేనా? ఇప్పుడు ఎంత అయిపోయింది? 250, 1000 ప్లస్ 250 ఎంత అయిపోయింది? 1500 కిలో క్యాలరీస్ అయిపోయింది. రోజుకి ఒక 4 times సఫ్రెష్ తాగమంటున్నాం. కావాల్సిన హెల్తీ స్నాక్స్ తీసుకోండి అని చెప్తున్నాం. అవునా కదా? సో యావరేజ్ గా అవన్నీ కలుపుకున్నా కూడా మీకు 300 కిలో క్యాలరీస్ వేసుకోండి. 1 అఫ్రెష్ ఈక్వల్ టు 4 కిలో క్యాలరీస్. ఓకేనా? సో అన్ని యావరేజ్ అన్ని కలిపినా, మీరు హెల్తీ స్నాక్స్ తీసుకున్నా, సలాడ్స్ తీసుకున్నా, బీట్రూట్ తిన్నా, ఏం తిన్నా కూడా ఒక 200 క్యాలరీస్ అనుకుందాం. ఓకేనా? 1500 ప్లస్ 200 ఈక్వల్ టు 1700 కిలో క్యాలరీస్. రైట్. సో ఇప్పుడు తెలుసా, కామన్ గా మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు 3400 కిలో క్యాలరీస్ తినే వాళ్ళము. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే 1700 కిలో క్యాలరీస్. 1700 పక్కకు పెట్టేసండి, 2000 అనుకుందాం. ఓకేనా? సో మనం ఒక్క రోజుకి 1400 కిలో క్యాలరీస్ మన బాడీకి వేయకుండా మనం కాపాడుతున్నాం. ఫస్ట్ నంబర్ 1. దీనికి మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి. రిజల్ట్ వచ్చిందా లేదా సెకండరీ, కానీ మనం క్యాలరీస్ బాడీలో ఇంటేక్ చేయకుండా కాపాడగలుగుతున్నాం. ఓకే? 1400 కిలో క్యాలరీస్ మనం సేవ్ చేస్తున్నాం వేయకుండా. రైట్. ఇప్పుడు యావరేజ్ గా ఎంత అనుకున్నాం మనం? 2000 అనుకున్నాం. రైట్. ఇప్పుడు నా బాడీకి కావాల్సింది ఎంత? 2400 కావాలి. 80 kg వెయిట్ కి 2400 కావాలి. కాబట్టి నేను 2000 పంపించాను. ఇంకా 400 కిలో క్యాలరీస్ ఏమవుతుంది అంటే, ఏవైతే మనం ఎక్సెస్ గా 1400, 1500, 1000 క్యాలరీస్ పంపించాం కదా, ఇవన్నీ వెళ్ళేసి లోపల డిపాజిట్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమవుతుంది, నేను 2000 పంపించాను కాబట్టి ఈ 400 కిలో క్యాలరీస్ నా బాడీ కన్జ్యూమ్ చేసుకుంటుంది డిపాజిట్లకు వెళ్ళి. ఆ ఎనర్జీ ఏదో డిపాజిట్ ఉంది కదా, ఫ్యాట్ ఎనర్జీ లోపల డిపాజిట్ ఉంది కదా, అది నా బాడీ కన్జ్యూమ్ చేసుకుంటుంది, తీసుకుంటుంది. అది ఎలా అయితే ఖాళీ అవుతూ ఉంటుందో అలా మనం వెయిట్ లాస్ అవుతూ ఉంటాం. అది ఎలా అయితే డిపాజిట్ ఖాళీ అవుతుంటుందో అలా అయితే మనం వెయిట్ లాస్ అవుతూ ఉంటాం, ఫిట్ అవుతూ ఉంటాం. అది క్యాలరీ డిపాజిట్ ఉంది, అది ఖాళీ అవ్వట్లేకపోతుంది అంటే మనం వెయిట్ లాస్ అవ్వలేమని అర్థం. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకుంటే తప్పకుండా మనకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఇలాగే మీ క్యాలరీస్ మీద ఫోకస్ పెడుతుండండి. ఎందుకు సెన్సిబుల్ 2 టైమ్ షేక్స్ ఎందుకు మ్యాండేటరీ అంటామంటే, క్యాలరీ డెఫిషియెంట్ లోకి వెళ్తున్నాం మనం, క్యాలరీ డెఫిషియెంట్ చేసేస్తున్నాం టోటల్ గా, బాడీలో వీక్నెస్ అవ్వకుండా. ఇంతకు ముందు తీసుకున్న క్యాలరీస్ లో ఏముంది అంటే హై ప్రోటీన్ ఉండదు,
హై కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, హై ఫ్యాట్ ఉండేది, లో ప్రోటీన్ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు మనం తీసుకుంటున్న గ్రూప్లోకి వచ్చిన తర్వాత షేక్స్ అయితే తాగుతున్నామో దీంట్లో లో కార్బోహైడ్రేట్స్, లో ఫ్యాట్స్ అండ్ హై ప్రోటీన్ ఉంటుంది. ఓకేనా? హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బాడీలో మజిల్ పెరుగుతుంది. ఓకేనా? బాడీ వీక్నెస్ అవ్వకుండా మనకు బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటిదంటే మాక్సిమం మీరు ఏం చేసుకోవాలి అంటే షేక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. షేక్స్ తీసుకోండి. ఓకేనా? అప్పుడు మీకు బాగా ఇంకా హెల్ప్ అవుతుంది. రైట్. మధ్యలో మధ్యలో మీకు సలాడ్స్ తీసుకోమని చెప్పాం. సలాడ్స్ అవునా? సలాడ్స్ ఎందుకు తీసుకోవాలి అంటున్నామంటే సలాడ్స్ మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ దొరుకుతుంది, ప్లస్ ఫైబర్ దొరుకుతుంది కాబట్టి మనకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది రిజల్ట్స్ రావడానికి. ఓకే. సో ఇలాగా మనం నెక్స్ట్ టాపిక్ లో మనం మాట్లాడదాము. సో ఎన్ని క్యాలరీస్ మనకు బర్న్ అవుతూ ఉంటాయి, మనం సైక్లింగ్ చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎన్ని క్యాలరీస్ మనకు బర్న్ అవుతుంటాయి, ఇవన్నీ మనం నెక్స్ట్ అప్కమింగ్ డేస్ అయితే ఉన్నాయి కదా, అప్కమింగ్ క్లాసెస్ లో మనం దీని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? అర్థమవుతుంది అందరికీ? సో రేపు వచ్చేసి మనం కార్బోహైడ్రేట్స్ గురించి మనం మాట్లాడదాం. కార్బోహైడ్రేట్స్. ఓకేనా? ఇది అనుకున్నాం కదా, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అనుకున్నాం కదా. సో రేపు మనకు సండే కదా అశోక్ గారు, సండే క్లాస్ ఉందా రేపు మనకు? ఉంది. సో రేపు సండే ఎడ్యుకేషన్ మీట్ ఉంటుంది కాబట్టి మనకు వచ్చేసి రేపు కార్బోహైడ్రేట్స్ గురించి టాపిక్ ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సేమ్ 8 o'clock ఉంటుంది కార్బోహైడ్రేట్స్. సో నోట్ బుక్స్, పెన్ తీసుకొని కూర్చోండి. అండ్ మండే రోజు వచ్చేసి మనకు ఓకే. సో రేపు రెసిపీ డే ఉంది. రెసిపీ డే 6 o'clock కదా మాను? ఐ థింక్ 6 o'clock, రైట్? 6 to 7 వరకు ఉంటుంది. 6 to 7, 7:30 వరకు ఉంటుంది. అది మన అందరు రెసిపీ డేలో ఉండండి. రెసిపీ డే మనకు అందరికీ బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ చేసే వాళ్ళకు. ఎందుకంటే క్యాలరీస్ ని ఎలా డెఫిషియేట్ చేసుకోవాలి, హెల్దీ స్నాక్స్ ఎలా తీసుకోవాలి అనేది మనకు రేపు నేర్పిస్తారు. ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి కదా, మీ అందరికీ ఇంగ్రీడియంట్స్ అనేది మీకు గ్రూప్ లో పంపించడం జరుగుతుంది. రేపు హెల్దీ రెసిపీకి ఏదైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. 7 o'clock ఉందా? 7 to 8 ఉంటుంది, రైట్? 7 to 8 ఆ టైంలో ఉంటుంది. చూద్దాం, మనం కొంచెం అటు ఇటు చూసుకున్న క్లాసెస్ మనం పెట్టుకుందాం. కార్బోహైడ్రేట్స్ గురించి మనం పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ కదా, 40 minutes కాబట్టి మనం పెట్టుకుందాం, రైట్? సో మిస్ అవ్వకుండా రేపు జరగబోయే దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? డన్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. సో ఇలాగా ఇప్పుడు ఈరోజు డే 2 కంప్లీట్ అయిపోయింది మనకు. రేపు డే 3. ఓకేనా? సో వాటర్ కన్సప్షన్ బాగా చేస్తుండండి, నీళ్లు బాగా తాగుతుండండి. ఓకేనా? సో నిద్ర దగ్గర ఫోకస్ చేయండి మంచిగా. సో అన్వాంటెడ్ గా టెన్షన్స్ పడకూడదు. మీకు ఏమైనా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే డోంట్ వరీ అబౌట్ ఇట్. సో అన్ని సెటెడ్ అవుతాయి. డన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నాయంటే అడగండి. మిగతా క్లాసెస్ రేపు మిగతా సబ్జెక్ట్ అయితే ఉంది కదా, మన నెక్స్ట్ రేపు మనం మాట్లాడుకుందాం. ఓకే? థ్యాంక్ యూ.